ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మనము నిత్య జీవితంలో పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది పూర్వజన్మ కర్మ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. దీనికి గరుడ పురాణంలో ఒక జీవుడు పూర్వజన్మల్లో ఎటువంటి బ్యాడ్ కర్మ చేయడం వల్ల ఎటువంటివి అనుభవిస్తాడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి లలితా సహస్రనామాల్లో అనేకమైనటువంటి అంటే 1000 నామాల్లో ఒక్కొక్క నామము ఒక్కొక్క సంబంధించినటువంటి కర్మని దగ్ధం చేసి మీకు రిలీఫ్ని ఇస్తుంది. మీరు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకునేలాగా అమ్మవారు మిమ్మల్ని పట్టుకొని నడిపిస్తూ ఉంటుంది. దీంట్లో అసలు జాతచక్రంలో ఏ గ్రహం మూలంగా మనం ఎట్లాంటి అనుభవిస్తూ ఉంటాము, ఎట్ ఏ సేమ్ టైం ఏ లగ్నం వారికి, ఏ రాశి వారికి అసలు వాళ్ళు చేసుకోవాల్సిన అంటే ఒక సమస్య వచ్చినప్పుడు చేసుకోవాల్సినటువంటి నామం ఏమిటి, లలితా సహస్రనామాల్లో మనం ఎట్లాంటి కర్మను ఎలా మార్చుకోగలగాలి, కర్మను ఎవరూ తప్పించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే కర్మ మన మీద పనిచేస్తున్నప్పటికీ దానికి తట్టుకునే శక్తి అమ్మవారి నామాల్లో ఏ నామాన్ని చేసుకుంటే మనకు వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. చాలామందికి ధనం కావాలి, ధనం మూలం ఇదం జగత్ 100% కావాలి. కాకపోతే అది ధర్మబద్ధంగా సంపాదించాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కోట్లు, లక్షలు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించమనే చెప్పింది. కాకపోతే నువ్వు ధర్మబద్ధంగా సంపాదించు, నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వేం మంచి పని చేస్తావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకు మ్యాటర్ ఏంటంటే, ధనం రావట్లేదు, అందరికి కంప్లైంట్ ఇదే, సార్ నాకు సరిపోయినంత రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి, కానీ రోజు రోజుకి జీతం పెరగదు. ఒకరోజు ఉదాహరణకి ఒక టిఫిన్ సెంటర్ వ్యక్తి ఒక 50 రూపాయలు ప్లేట్ ఇడ్లీ పెట్టినట్లయితే రోజు రేట్లు ఏదో ఒక రేటు పెరుగుతూనే ఉంది, కానీ రోజు మార్చలేడు ఆ టిఫిన్ సెంటర్ అతను. ఒక సంవత్సరానికి 6 నెలలకు మళ్ళీ మార్చగలుగుతాడు. రేటు పెరుగుతుంది ఆ రోజుకి రేటు మార్చుకుంటూ కూర్చోలేడు. అలాగే ఒక ఉద్యోగి నాకు స్టార్టింగ్లో ఈ శాలరీ ఉందండి, 6 మంత్స్ అయిపోయింది కానీ ఎన్ని మారిపోయాయి అని చెప్పి వెంటనే మార్చమంటే ఆయన పెరగకపోవచ్చు, సంవత్సరాన్ని పెరగవచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు కనుక మీకు ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోగలిగితే మీకు అందులో ఆటోమేటిక్గా మీ ప్రయత్నం, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. మీకు ధనయోగం ఉండేటువంటి గ్రహాలు ఏంటో తెలుసుకోగలగాలి. అలాగే మీకు ధనాన్ని ఇబ్బంది ఇచ్చే గ్రహాలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఎంత ముఖ్యమో ధనాన్ని ఇచ్చే గ్రహం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ధనాన్ని ఇబ్బంది ఇచ్చే గ్రహం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ధనం ఏ రూట్లో వస్తుంది, మీకు ఉద్యోగమా, వ్యాపారమా, సర్వీసెస్సా, ఫారెన్కి వెళ్ళడం వల్ల, లేకపోతే పార్ట్నర్షిప్ చేయడం వల్ల అనేటువంటిది. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్ మీకు జన్మజాతకం తెలిసినా తెలియకపోయినా సరే తెలుసు అనుకోండి, ఫస్ట్ లగ్నం నుంచి 2వ అధిపతి ఎవరో తెలుసుకోవాలి. 2వ అధిపతి ఉదాహరణకి మనం ఒక్కొక్క గ్రహం తీసుకుందాం. ఉదాహరణకి మీ లగ్నం అయింది, 2వ అధిపతి కుజుడయ్యాడు. ఆయన బాగున్నాడు అంటే మీకు ల్యాండ్స్ వల్లే డబ్బులు వస్తాయి, ఇంకోటి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్సో, ఫ్యాక్టరీసో, అగ్ని సంబంధించిన వాటి మూలంగానే వస్తాయి, మీరు దాంట్లోనే వెళ్ళాలి. అదే కుజుడు పాడైతే అందులోనే డబ్బులు పెట్టి పోగొట్టుకుంటాడు. ఒక ఫ్యాక్టరీ పెట్టానండి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాను, నాకేమీ రిటర్న్స్ రాలేదు, చాలా ఇబ్బంది పడ్డాను, మళ్ళీ తీసేయాల్సి వచ్చింది అంటూ ఉంటాడు. ఇట్లా ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ప్రాబ్లం రైజ్ అయింది అక్కడ అంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఎక్కడో మీ జన్మజాతకంలో ఇది ఇవ్వదు అనుకునే దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ప్రాపర్గా అది ప్లానింగ్ జరగలేదు అక్కడ, ఇది దీనివల్ల రాదు అని తెలిసి కూడా మీరు అక్కడ పెట్టారు. అంటే అలాగా చింతకాయ వేసి మామిడి పళ్ళు రావట్లేదు అని ఎదురు చూసినట్టే జరిగింది అక్కడ. సో మార్స్, ఫ్యాక్టరీస్ వీటి మూలంగా, కానీ వీటి మూలంగానే ఇబ్బంది పడుతున్నారు మీరు అంటే దాని జోలికి వెళ్ళకండి. ఇక్కడ 2 విషయాలు. మళ్ళీ ఒక్కొక్కసారి దాని మూలంగా ఫస్ట్లో లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ జీవితంలో అదే సెటిల్ చేస్తుంది. ఎప్పుడు అంటే మీకు పర్టికులర్ దశ సరిగ్గా నడవదు, దానివల్ల లాభం ఉంది కానీ దశ సరిగ్గా నడవనప్పుడు దాని మూలంగా పెద్దగా మీకు ఆ పర్టికులర్ దశల్లో కనబడవు. ఎలా అంటే డాక్టర్ డి రామానాయుడు గారు స్వర్గీయ
ఆయన గొప్ప ప్రొడ్యూసర్ అయ్యారు. స్టార్టింగ్లో 3 సినిమాలు అటర్ ఫ్లాప్ లైన్ ప్రొడ్యూసింగ్ చేసినవి. అందరూ ఏమన్నారు, నీకు సినిమా ఫీల్డ్ పనికిరాదు, తీసిన 3 ఫ్లాప్ అయ్యాయి అంటే న్యాచురల్గా ఎవరైనా అలాగే అనుకుంటాం. కానీ ఆయన తీసిన ఆఖరి మొత్తం అన్నీ పెట్టేసి ప్రేమ్ నగర్ ఏదో మూవీ తీశారు, అది సూపర్ హిట్ అయింది. అక్కడ నుంచి ఆయన సినిమా ఫీల్డ్లో ఐకాన్గా మిగిలిపోయాడు. ఆయన స్టూడియోస్ అని ఇంకా తిరుగులేదు ఆయనకి లైఫ్లో. మరి ఎందుకు ఆ 3 సినిమాలు స్టార్టింగ్లో ఇబ్బంది వచ్చాయి అంటే పర్టికులర్గా ఆ టైం ఆ జాతకుడికి రామనాయుడు గారికి మహాదశ అంతర్దశ యోగించలేదు, టైం సరిగ్గా నడవలేదు. సింపుల్. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్ అమ్ముతున్నాడు ఒక వ్యక్తి. స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన నెలకి బ్యాగ్స్ అమ్మడం స్టార్ట్ చేశాడు. ఎవడు కొనుక్కుంటాడు? స్కూల్ డ్రెస్సులు కానీ బ్యాగులు కానీ అప్పటికే కొనేసుకున్నారు. అంటే నువ్వు స్టార్ట్ చేసిన టైం ఈజ్ నాట్ కరెక్ట్ టైం. అలా కాకుండా ఒక 3 నెలలు 2 నెలల ముందు నుంచి అమ్మాడు, స్కూల్ స్టార్ట్ అవ్వకముందు, అప్పుడు ఖచ్చితంగా కొనుక్కుంటారు, ఎందుకు అక్కడ నీడ్ ఉంది. సో ఇప్పుడు మీరు చేసే వ్యాపారం టైంతో ఎలా సంబంధం ఉంటుందో, మీకున్నటువంటి ప్లానెట్ ఏదైనా యోగవంతంగా ఉన్నప్పుడు మీ మహాదశ అంతర్దశతో కూడా సంబంధం ఉంటుంది. సో 2 విషయాలు చెక్ చేసుకోవాలి. ఒకటి, మీకు ఎందులో డబ్బులు వస్తాయి, ఎప్పుడు స్టార్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక్కోసారి మనకి నేను ఇందాక చెప్పినటువంటి రామనాయుడు గారి ఎగ్జాంపుల్ లాగే జరుగుతుంటాయి చాలామంది లైఫ్స్లో. రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, నాకు ఇందులో కలిసి రాలేదు అనుకుంటారు, కానీ ఒక్కొక్కసారి కలిసి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నువ్వు చేసింది రాంగ్ టైం. నువ్వు ఇన్వెస్ట్మెంట్ నీకు వచ్చే యోగం అదే, కానీ నువ్వు చేసింది రాంగ్ టైం. అట్లాగే ఫ్యాక్టరీస్ భూముల వారా కుజుడు ఇస్తాడు. ఒకవేళ మీకు ధనాధిపతి కుజుడు అయితే శుక్రుడు అయ్యాడు, లేదా శుక్రుడే ధనాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడు, అప్పుడు మీకు లగ్జరీ ఐటమ్స్, సినిమా ఫీల్డ్, లేనట్లయితే మీకు ఫైనాన్స్ నడపడం మళ్ళీ 2 రకాలు. బుధుడు కూడా కనెక్ట్ అవుతాడు. బుధుడు కనెక్ట్ అయితేనే ఫైనాన్స్ ద్వారా డబ్బులు వస్తాయి. బుధుడు కనెక్ట్ అవ్వకపోతే ఫైనాన్స్ ఇచ్చి నష్టపోతారు. సో మీ పర్సనల్ చార్ట్లో బుధుడు ఎక్కడో పాడయ్యాడు, ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? లేదా అప్పులు ఎక్కువ చేస్తున్నారు, లలితా సహస్రనామాల్లో ఓం అపర్ణాయే నమః. ఇదంతా ఎందుకు జరుగుతుంది? పాస్ట్ లైఫ్లో మీరు ఎవరికో ఫైనాన్స్ ఎగ్గొట్టారు, ఇవ్వాల్సిన వ్యక్తికి ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. అది ఇక్కడ ఈ కర్మ రూపంలో వస్తుంది. కర్మ విపాకం కానివ్వండి, గరుడ పురాణం కానీ ఇవే చెప్తున్నాయి మనకి. అలాగే ఉదాహరణకి ప్రాపర్టీస్, కన్స్ట్రక్షను, ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా శుక్రుడే. కన్స్ట్రక్షన్ కావచ్చు, వాహనాలు కావచ్చు, ఎంత వీనస్ బాగున్నాడు, మీరు కన్స్ట్రక్షన్లో వెళ్ళొచ్చు, వాహనాలు వెళ్ళొచ్చు. కానీ ఎక్కడో మీకు శుక్రుడు పాడయ్యాడు, వాహనం కొన్నాము, యాక్సిడెంట్ అయింది, లేకపోతే డ్రైవర్ సరిగ్గా లేడు, ఏదో నడుపుతున్నాము, ఖర్చు ఏమో నెలకి 30,000 అయితే వచ్చేదేమో 10,000 వస్తుంది అంటే పోయింది అక్కడ. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మహాదశ ఏమైనా మీకు కనెక్ట్ అయిందా లేదా, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మరి కొంతమంది ట్రాన్స్పోర్టింగ్, ఇందాక నేను చెప్పినట్టుగా వీనస్ అండ్ మూన్ బాగుండాలి. అంటే సెకండ్ లార్డ్ మూన్ అయ్యి, లేకపోతే సెకండ్ హౌస్లో మూన్ ఉండి, లేకపోతే వీనస్ ఉంటే అలా ఇస్తుంది. కొంతమంది యాడ్ ఏజెన్సీస్, మార్కెటింగ్ రిలేటెడ్ బుధుడు, అప్పులు ఇవ్వడం, ఇవన్నీ బుధుడు. అంటే ఇక్కడ మీరు బుధుడిని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టాడు, మార్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి. అగ్ని సంబంధించిన మార్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఫైనాన్స్ బిజినెస్లో, సినిమా ఫీల్డ్ లేనట్లయితే మీరు అందానికి సంబంధించిన, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో రాణించాలనుకుంటున్నారు, వీనస్ని స్ట్రాంగ్ చేసుకోండి. వీనస్ స్ట్రాంగ్ అవ్వాలి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎవరైనా సరే, ఏ లగ్నం వాళ్ళైనా ఎదగాలంటే లలితా సహస్రనామాల్లో 2 ఖచ్చితంగా చేస్తే కనుక 100% మీరు ధనవంతులు అవుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏమిటది? ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః. కాకపోతే ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటో చెప్తాను. చెప్పిన వెంటనే హడావిడిగా ఒక రోజు చేస్తారు, 2వ రోజు కొంచెం తగ్గుతుంది, 3వ రోజు చేయడం మానేస్తారు. ఏమంటే ఏదో పని పడిందండి, 4వ రోజు చేస్తారు, మళ్ళీ 5-6 రోజులు 7 రోజులు మానేస్తారు. మళ్ళీ వారానికి ఎప్పుడో గుర్తుకొస్తుంది, అయ్యో నాకు డబ్బులు రావట్లేదు, గురువుగారు ఏదో మంత్రం చెప్పారు, మళ్ళీ స్టార్ట్ అనుకుంటారు, 2 రోజులు చేస్తారు, ఆపేస్తారు. ఇది మీకు జీవితాంతం చేసినా కూడా మీరు ధనం సంపాదించలేరు ఇలా చేస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జిమ్కి వెళ్తాం, రోజు జిమ్కి వెళ్ళి 1 గంట సేపు, అరగంట సేపు చేసే వ్యక్తికి, లేదా 2 గంటలు చేసే వ్యక్తి 100% ఆ వ్యక్తి మజిల్ బిల్డ్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతాడు. నేను వారం రోజులు వెళ్ళిపోయానండి, తర్వాత నెల రోజులు మానేశాను, మళ్ళీ ఒక 2 రోజులు గుర్తొచ్చింది సడన్గా మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ తర్వాత ఒక నెల రోజులు మానేశాను, మళ్ళీ ఇలా కాదు నా జీవితం ఏంటనుకుని 10 రోజులు వెళ్ళిపోయాను కంటిన్యూస్గా, మళ్ళీ మానేశాను. జీవితాంతం ఇలా వెళ్ళినా మీరు మజిల్ బిల్డ్ ఎలా అవ్వదో, ఒక దేవతని మీరు ఒక భావనతో, ఒక దేవత అక్కడ ఉంది, నేను ఈ మంత్రం చేస్తున్నాను, లలితా అమ్మవారు నాకు పలుకుతుంది అనేటువంటి భావంతో ఇప్పుడు నేను చెప్పిన ఆ 2 మంత్రాలు కనుక చేయగలిగితే, మీ పాస్ట్ లైఫ్లో మీరు ఎలాంటి కర్మ చేసి మీ సెకండ్ లార్డ్ పాడైనా,
మీకు 100% ఆ సెకండ్ లార్డ్ కదలాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే రాజకీయ నాయకులు మెడికల్ రిలేటెడ్గా రాణించాలంటే మీ సన్ స్ట్రాంగ్గా ఉండాలి. అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి, సూర్యభగవానుడి దగ్గర దీపారాధన చేయాలి. లేదంటే నేను ఎన్నిసార్లు హాస్పిటల్ పెట్టినా ఇన్ని సంవత్సరాల నుంచి ఫెయిల్ అయ్యానంటే మీ సన్ పాడైపోయాడని అర్థం. ఇంకా అక్కడ మీకు దాని ద్వారా యోగం లేదు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా చింతకాయ పెట్టి మామిడి చెట్టు లేకపోతే అరటికాయలు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. మీకు అక్కడ ఏది ఉందో విత్తనం అదే చెట్టు ఎలా వస్తుందో, మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరున్నారో తెలుసుకోవాలి. సన్ బాగున్నాడు, సన్ ధనాన్ని ఇస్తున్నాడు. 100% మీరు ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారా, మెడికల్ షాపే పెట్టుకుంటున్నారా, లేకపోతే డాక్టరే అవుతున్నారా, లేనట్లయితే హాస్పిటలే నడుపుతున్నారా, ఏదైనా కానీ ఆరోగ్యమైన ఫుడ్డే అమ్ముతున్నారా, 100% మీకు ఇస్తుంది. అలా కాదండి నేను స్కూల్స్ కాలేజ్ నడపాలనుకుంటున్నాను, జూపిటర్ ఈజ్ మోస్ట్ స్ట్రాంగ్ అయి ఉండాలి, గురుత్వ భావన మీలో ఉండాలి, దక్షిణామూర్తి ఆరాధన చేయండి, దత్తాత్రేయుని ఆరాధన చేయండి. జూపిటర్ పాడయ్యాడా మీకు స్కూల్స్ కాలేజ్ అస్సలు పనికిరాదు, వేస్ట్ ఆఫ్ టైం. పెడతారు, డబ్బులు పెడతారు, రెంట్ ఎక్కువ ఉంటుంది, లింగం అనుకుంటూ 4 వచ్చి కూర్చుంటారు. రెంట్ చూస్తేనేమో లక్షల్లో కడుతుంటారు, అక్కడ వచ్చే ఫీజులేమో చాలా తక్కువ ఉంటాయి. ఆ ఫ్రస్ట్రేషన్లో సరిగ్గా చేయలేరు. కాబట్టి జూపిటర్ బాగున్నాడు, మహాదశ యోగిస్తుందంటేనే స్కూల్స్ కాలేజెస్లో మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. కన్సల్టెన్సీ కావచ్చు, ఎనీ కన్సల్టెన్సీ, జాబ్ కన్సల్టెన్సీ అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. ఒక విషయం జరగాలి అంటే ఆ విషయానికి ఏ ప్లానెట్స్ కనెక్ట్ అవ్వాలి అనేటువంటిది ఒక ఫార్ములా ఉంటుంది ప్రతిదానికి కూడా. అది అన్నిటికంటే ముఖ్యం శని. ఏమంటే మరి శని ఎలాంటి డబ్బులు ఇస్తాడు? 100% వీటన్నిటి గొప్ప డబ్బులు ఇస్తాడండి ఆయన. ఐరన్ బిజినెస్లు ఉంటాయి చూసారా, శనే. ఆయిల్ బంక్స్, పెట్రోల్ బంక్స్, బావులు అంటుంటాం. ఫలానా సౌదీలో ఆయనకి అన్ని బావులు ఉన్నాయండి, చమురు బావులు అంటారు, శనే ఇచ్చేది ఆయన. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ధనాధిపతి కుజుడు అవుతాడా, శుక్రుడు అవుతాడా, బుధుడు అవుతాడా, చంద్రుడు అవుతున్నాడా, రవి అవుతున్నాడా, గురువు అవుతున్నాడా, శని అవుతున్నాడా, లేకపోతే రాహుకేతువులు ఏమైనా ధనాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నారంటే సాఫ్ట్వేర్స్లో రాణిస్తారు. ఉండేవి ఇవే సెక్టార్స్, ఇంతకుమించి ఏమి ఉండవు. సాఫ్ట్వేర్ ఉంటుంది, లేకపోతే భూములు ఉంటాయి, లేకపోతే అందం ఉంటుంది, లేకపోతే యాడ్ ఏజెన్సీ మధ్యవర్తిత్వం ఉంటుంది, లేకపోతే ఫుడ్ ఉంటుంది, లేకపోతే ఆరోగ్యం ఉంటుంది, లేకపోతే అప్పులు ఇచ్చేవాడు ఉంటాడు, లేకపోతే జాబ్ ఇచ్చేవాడు ఉంటాడు, లేకపోతే చదువు చెప్పేవాడు ఉంటాడు. ఇంతకుమించి వేరే సెక్టార్సే ఉండవు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీటిని ఈ నవగ్రహాలే రూల్ చేస్తుంటే అందులో ఎవరు రూల్ చేస్తున్నారో తెలుసుకొని వాటిని స్ట్రాంగ్ చేసుకోండి. సాఫ్ట్వేర్లో నేను స్ట్రాంగ్ అవ్వాలి, రాహు ఆరాధన చేయండి. మ్యాజికల్ థింగ్స్ చేస్తుంటానండి నేను, అందులో నేను స్ట్రాంగ్ అవ్వాలి, కేతు అనుగ్రహం కావాలి, గణపతి అనుగ్రహం కావాలి. బట్ ఎనీ బిజినెస్ నేను సక్సెస్ అవ్వాలంటే ఒక మంత్రం ఉంది లలిత సహస్రనామాల్లో. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. అద్భుతమైన మంత్రం. 100% అమ్మవారు మీకు కరుణించి మీరు ఇక్కడ ఒకటే, ఏ నామాన్నైనా అది వేదమంత్రంతో సమానం. లలిత సహస్రనామాలు ఏ నామాన్నైనా మీరు ఉచ్చరించేటప్పుడు మీరు అక్కడ అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఆ నామం చేయడం నాకు ఎంతో అదృష్టవంతుని అనేటువంటి భావనతో ఆ నామాన్ని, అదేదో పాట ఉంటుంది, ఓ నామ నీ నామం ఎంతో రుచిరా అని. నామం రుచి ఏంటండి అంటే దాన్ని ఆస్వాదిస్తున్నాడు. అలా ఆస్వాదిస్తూ చేయండి, అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక విషయం మీద మనకి ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే ఆ పర్టికులర్ భావము, ఆ పర్టికులర్ గ్రహము యొక్క ప్రభావం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషికి నీరసం వస్తుంది అనుకుందాం, కాసేపు బాగా నీరసంగా ఉంటున్నాడండి ఎప్పుడు అన్నప్పుడు డాక్టర్ గారు చెకప్ చేసి ప్లేట్లెట్స్ తగ్గాయా, గాలి అందట్లేదా, లేకపోతే బ్లడ్ తగ్గిందా, లేకపోతే ఇంకేమిటి అసలు వైటమిన్స్ తగ్గాయా, ఏ వైటమిన్స్ తగ్గాయి అని చెక్ చేసి పర్టికులర్ వైటమిన్స్ పెరగడానికి కొన్ని క్యాప్సూల్సో లేకపోతే కొన్ని ఇవి ఫుడ్డో మార్చుకోమని చెప్తారు. అంతేగాని అన్నిటికీ ఆపరేషన్ చేసేటి తీసుకెళ్ళి, అవునా కదా? అలాగే మీ పర్సనల్ చార్ట్లో మీరు పుట్టినప్పుడు ఉండే జాతక చక్రం ఏదైతే ఉందో దాంట్లో మీ లగ్నం ఏమిటి, మీకు ధనాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ ఎవరయ్యారో అది పట్టుకోగలగాలి. డబ్బులు రావట్లేదు అని బాధపడుతుంటారు, అలా కాదు. మీకు ధనాన్ని ఇచ్చే ప్లానెట్ ఎవరయ్యారో, ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎంత వీక్గా ఉన్నాడు. వీక్గా ఉన్నప్పుడు దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. అలా కాదండి నేను ఏం మాట్లాడిన ఇబ్బంది వస్తుంది, అప్పుడు మీ కమ్యూనికేషన్ కారకుడు ఎక్కడున్నాడు, ఏమి సాధన చేస్తే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను, మీ పర్సనల్ చార్ట్లో 4th లార్డ్ ఎలా ఉన్నాడు,
నేను సంతానం విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి, మీ పంచమాధిపతి ఎలా ఉన్నాడు, డైలీ లైఫ్లో అనేక కష్టాలు అనుభవిస్తున్నాం, మీ షష్టమాధిపతి ఎలా ఉన్నాడు, బికాజ్ ఆఫ్ డైలీ లైఫ్ షష్టమాధిపతి. వివాహం అవ్వట్లేదు, లేకపోతే ఉద్యోగంలో సరిగ్గా లేదు, వ్యాపారంలో సరిగ్గా లేదు, లేనట్లయితే ఇంకా అనేకమైనటువంటి ఉంటాయి. వీటన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కగా పర్టికులర్గా ఒక్కొక్క విషయం ఉంటుంది అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎంతసేపు ఏలినాటి శని వచ్చింది అందుకే నాకు ఇలా అయిపోయింది, కాలసర్ప దోషం ఉంది అందుకే ఇలా అయిపోయింది, నారాయణ బలి చేయించుకోవాలి లేకపోతే నా జీవితం అంతా ఇంతే, అది కాదు జీవితం అంటే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా భగవంతుడు ఒక సిస్టమేటిక్గా తయారు చేశాడు. మీరు ఏ కర్మ చేశారో ఆ కర్మ తగ్గట్టుగా ఇక్కడ మీరు ఏ దేవతని లేకపోతే దేన్ని పట్టుకొని ఒక సిస్టమేటిక్గా మీరు రోజు సాధన ఎంతవరకు చేస్తున్నారు, దానివల్ల మీ పూర్వజన్మ కర్మ ఎంత దగ్ధమవుతుంది. గరుడ పురాణంలో చాలా స్పష్టంగా మీరు పూర్వజన్మలో చేసినట్టు కర్మ ఏ రకంగా అనుభవించాలి అని మహావిష్ణువు చెప్పాడు గరుడుడికి. అంటే విష్ణువే స్వయంగా చెప్పాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దాని ఆధారంగా చాలామంది అంటుంటారు ఏమంటే మనం కర్మని మార్చలేమని. ఇది ఎలా ఉంటుందంటే కర్మను మీరు మార్చలేరు 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి ఎందుకంటే ఇదంతా చెప్తున్నారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చలికాలం వచ్చింది, విపరీతమైన చలికాలాన్ని మనం మార్చలేం, కానీ చలి మనకి తగలకుండా, చలి మన మీద ప్రభావం చూపించకుండా ఒక స్వెటరో లేకపోతే ఒక హీటరో లేకపోతే ఒక మంట పెట్టుకుని దాని ముందైనా కూర్చోగలుగుతాం. మీ సర్కిల్ మీ వరకు ఆ చలిని అవాయిడ్ చేయగలుగుతారు, కానీ ఓవరాల్గా చలిని అవాయిడ్ చేయలేదు. అది ఎలాగో ఇది కూడా అంతే. బాగా ఎండ ఉంది, విపరీతం కుక్క పెట్టేస్తున్నాడు, ఏసీ రూమ్లో కూర్చోండి, ఎందుకు కుక్క పెడుతుంది అంటే ఏంటి, మీరు ఉండే ప్రదేశం కూల్ అయిపోయింది. బయటంతా ఎండ ఉన్నా అసలు మీరున్న ప్రదేశం ఎలా అయితే కూల్ అయితే మీరు మీ వరకు మీరు ఎలా ఉన్నారో హ్యాపీగా, అలాగే మీకు ఒక మంత్రం అనేటువంటిది ఏదైతే ఉందో లలితా సహస్రనామాల్లో ఇప్పటివరకు నేను ఏవైతే చెప్పానో అవి 100% మీకు ఒక రక్షణ కవచంలా నిలబడి మీరు హ్యాపీగా ఉండేలాగా అమ్మవారు చూసుకుంటుంది. ఇది 100% సత్యం, గుర్తుపెట్టుకోండి. ఒక దేవతను ఉపాసించండి, ఒక అనుష్ఠానంగా చేయండి, నిత్యము ఉదయం సాయంత్రం పూజ చేయండి, ఒక మంత్రం తీసుకోండి, మీరు టాప్ పొజిషన్లోకి వెళ్ళకపోతే అడగండి. శ్రీమాత్రే నమః.